వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఉత్తర కంచి గ్రామంలో వెలసినటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య సందర్భంగా యాకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి ఊర్లోనే 1000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ కమిటీ వారు తెలియజేయడం జరిగింది. ఈ రోజుని ఉదయం 6 గంటల నుంచి కూడా యాకం కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క యాకం కార్యక్రమం ఈ రోజు ఉదయం స్టార్ట్ అయ్యి రేపు ఉదయం 6 గంటల వరకు అయితే రన్నింగ్ అవుతూనే ఉంటుంది. అలాగే యాకం కార్యక్రమం ప్రకారంగా ఈవేళ మన కొత్తపల్లి నుంచి ఈవేళ ఇక్కడ భజన కార్యక్రమం చేయడానికి అయితే ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఇక్కడ అమ్మవారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అలాగే యాకం పెట్టారు, అలాగే ఇక్కడ ఏ విధమైన కార్యక్రమాలు ప్రారంభించారు ఏంటి? అదే 7 కొత్త మాస శుభ సందర్భంగా ఈ ఏకాహమోత్సవం ప్రారంభించాం. ఈ ఏకాహమోత్సవానికి అన్నవరం దగ్గర కొత్తపల్లి నుంచి మహిళా సమాజం వారు వచ్చి భజన చేయడం జరుగుతుంది. అది అంటే ఇది ఒకే కార్యక్రమం అండి, ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నాయి? ఈ సంవత్సరానికి ఇది ఒకటే ఏకాహమోత్సవం జరుగుతున్నారు. ఏక మహోత్సవం. అలాగే అమ్మవారి దర్శించుకోవడానికి సుమారు ఎంత మంది రావచ్చు ఏంటి? దగ్గర ఒక 1000 మంది దగ్గర సుమారు అమ్మవారిని దర్శించుకోవడం 1000 మంది దాకా ఊళ్ళో వాళ్ళు ప్రత్యేకంగా చూసారు కదండి. అలాగే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి ఊళ్ళో వాళ్ళే సపరేట్ గా ఒక 1000 మంది దాకా వచ్చే అవకాశం ఉన్నదని అయితే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇటువంటి మరెన్నో వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎస్ టీవీ. వెంకటరావు 100 రూపాయలు పంపించండి. వాళ్ళు కుటుంబాన్ని